హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయ్స్, ఏపీపీఎస్సి నుంచి ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్ న్యూస్ అండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ జస్ట్ ఇంతకు ముందే విడుదల చేయడం జరిగింది ఒక వెబ్ నోట్ అండి, గ్రూప్ 2కి సంబంధించి. మరి ఏం బ్రేకింగ్ న్యూస్ మనకి ఇవ్వడం జరిగింది అనేది చూద్దామండి. దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ దట్ యాజ్ పర్ పేరా నంబర్ 15.8 ఇదేంటో చెప్తాను మీకు. ఓకే, 15 point of the notification pertaining to Group 2 services, notification number 11/2023 dated 7/12/2023. The Commission will be taking the preference of the candidate once again for the various posts notified after conduct of the main examination prior to preparation of the selection list అండి. ఏమంటున్నారు ఇక్కడ, మెయిన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఓకేనా, అభ్యర్థుల నుంచి ప్రియారిటీ లిస్ట్ ఏ పోస్టుకు మీరు అంటే దేనికి ఇంట్రెస్ట్ ఉన్నారు, ఏ పోస్ట్కి ఇంట్రెస్ట్ ఉన్నారు అని చెప్పేసి మీకు ప్రియారిటీ లిస్టు మరొకసారి సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశము కల్పిస్తాము అని చెప్పడం అయితే జరిగింది. సో గైస్, ఇక్కడ మనకు ఆల్రెడీ 15.8 అనేది ఏంటని చెప్పాలండి. ఇక్కడ మీకు ఆల్రెడీ మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ పోస్ట్ ప్రియారిటీ అనేది ఆఫ్టర్ మెయిన్స్ ఎగ్జామ్ తర్వాతనే ఉంటుంది అని చెప్పేసి మనకు కూడా తెలుసు. ఇది కొత్తగా ఏం లేదండి, ఏదో కొత్తగా బ్రేకింగ్ న్యూస్ లాగా మనకైతే ఏపీపీఎస్సి వెబ్ నోట్ అయితే రిలీజ్ చేసింది. యాక్చువల్గా అందరు అడిగేది ఈ ప్రియారిటీ లిస్టా, దేనికి ఏ పోస్టుకు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి ఆఫ్టర్ మెయిన్స్ ఎగ్జామ్ అనా అడిగేది కాదు కదా. సో రోస్టర్ అనేది ఇక్కడ మెయిన్ ఇష్యూ అండి. ప్రిలిమ్స్లో మనకు రోస్టర్ ప్రకటించలేదు, ఓకేనా. అంతేకాకుండా ప్రిలిమ్స్లో అసలు 1:100 అనేది అసలు దాంట్లో ఎవరున్నారో కూడా ఎవరికి తెలియదండి. నిజంగా చెప్పాలంటే అసలు ఎవరున్నారు, ఏ బేసిస్ మీద తీసుకున్నారు, అసలు ఎన్ని మార్కులు వచ్చిన వారిని తీసుకున్నారు అనేది ఇప్పుడు కూడా పెద్ద సస్పెన్స్లో ఉన్నటువంటి అంశం అండి ఇది 1:100 అనేది. సో ఇప్పుడు మరి మనకేంటంటే అందరూ కోరుకునేది రోస్టర్ పాయింట్స్ ప్రకటించాలి అనేది. సో నాకు ఒకటి అర్థం కాదు, ఇంకా ఎందుకు అర్థం కావట్లేదు మరి ఏపీపీఎస్కి, నాకైతే అర్థం కావట్లేదు. అడ్వకేట్ జనరలే సాక్షాత్తు హైకోర్టులో మరి రోస్టర్లో తప్పులున్నాయి, రోస్టర్లో ఖచ్చితంగా తప్పులున్నాయి అయినా అన్నప్పటికీ కూడా ప్రభుత్వం తరపున, ఓకేనా, ప్రభుత్వం తరపున వాదించినటువంటి అడ్వకేట్ జనరల్ గారే చెప్పడం జరిగింది రోస్టర్లో తప్పులు ఉన్నాయి ఆఫ్ కోర్స్ అని చెప్పారు. అయినప్పటికీ కూడా మరి ఏపీపీఎస్సికి అయితే అర్థం కావట్లేదు, ఓకేనా. మెయిన్స్ అయిపోయిన తర్వాతనే ఇప్పటికీ కూడా మెయిన్స్ అయిపోయిన తర్వాతనే పోస్టుల ప్రియారిటీ ఇచ్చుకోండి, మళ్ళీ మేము రోస్టర్ తీస్తామంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మరి ఏపీపీఎస్సికే తెలియాలి ఫ్రెండ్స్ కదా. ఇక్కడ అందరి బాధ ఏంటి, చాలామంది అభ్యర్థులు రోస్టర్లో తప్పు ఉండడం వల్ల మా జోన్లో ఉద్యోగాలు లేవని మేము అప్లై చేయలేదు, ఓకేనా. ప్రత్యేకంగా మహిళలకు, దివ్యాంగులకు, ఎక్స్ సర్వీస్ మనకి ఈ యొక్క హారిజంటల్ రిజర్వేషన్ కేటాయించి మరి పోస్టులన్నీ మాకు లేకుండా జనరల్ కేటగిరీలో మరి పురుషులకు లేకుండా చేశారనేదే కదా ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్. అది యాక్చువల్గా ప్రిలిమ్స్లో కూడా అదే బేసిస్ పైన తీసుకోవాలి. ప్రిలిమ్స్లో కూడా ఓకే, ప్రిలిమ్స్ ఏదో అయింది అయిపోయింది అని చెప్పేసి చాలామంది వదిలేశారు. మరి మెయిన్స్ అప్పుడైనా కనీసము రోస్టర్ ప్రకటించాలి కదా, ఓకేనా. యాజ్ పర్ ద రోస్టర్ ప్రకటించిన తర్వాతే ఓకే మళ్ళీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలి, ముందుకు సాగాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఏపీపీఎస్సి వెబ్ నోట్ రిలీజ్ చేసి బ్రేకింగ్ న్యూస్ అయితే ఇచ్చింది ఏంటి, ఆఫ్టర్ మెయిన్స్ తర్వాత మీరు పోస్ట్ ప్రియారిటీ ఇచ్చుకోవాలి. మీరేంటి చెప్పేది, ఆల్రెడీ నోటిఫికేషన్లో అది మెన్షన్ చేస్తుంది కదా. ఇక్కడ అభ్యర్థులు అడిగేది అది కాదు, ఓకేనా. మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇచ్చుకోవాలి, ఇది ఇవ్వాలా అది ఇవ్వాలా అని కాదు. అసలు పోస్టులే లేని ఇంకా ప్రిఫరెన్స్ ఎక్కడ ఇస్తారు కదా. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, రోస్టర్ను సవరించి ఎగ్జామ్ పెట్టాలి. కావాలంటే అభ్యర్థులు ఏమంటున్నారు, కావాలంటే కనీసం 2-3 నెలల టైం అయినా తీసుకొని పోస్ట్ పోన్ చేసైనా రోస్టర్ సవరించి ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ఇంకా ముందుకెళ్తే చాలామంది ఏమంటున్నారు, అసలు ప్రిలిమ్స్లోనే కరెక్ట్ ఇవ్వలేదు, మేము నష్టపోయాము, అసలు మేము అప్లై చేయలేదు, మా ఫ్రెండ్స్ అప్లై చేయలేదు, మా జోన్లో జాబ్స్ లేవని మొత్తమే ప్రిలిమ్స్ను మళ్ళీ వడపోతపోయాలి అని చెప్పేసి రోస్టర్ తీయాలని చెప్పేసి అయితే అంటున్నారండి కదా. సో మరి ఇన్ని మిస్టేక్స్ ఉండగా పరీక్ష కండక్ట్ చేయడం అంత అవసరమా, ఓకేనా, కాదు కదా. సో అదే ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్ అంశము. చాలామంది అభ్యర్థుల యొక్క ఆందోళన కూడా ఇదే.
మీకు క్లియర్గా చెప్పానండి ఈ వెబ్ నోట్ గురించి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అన్ని గ్రూపుల్లో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. దీని గురించి ఆల్మోస్ట్ చాలామందికి తెలియదు. ఓకేనా, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.